శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మే నెలలో మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. అది ఒక నెగిటివ్ అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు గత సంవత్సరంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చాడన్నమాట. కానీ అయినా సరే ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది బాగా అనుకూలించేటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నది అన్నమాట. గత నెలలో కూడా వచ్చేటప్పటికి అంటే ఏప్రిల్ నెలలో కూడా రవి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వచ్చేటప్పటికి లాభస్థానాల్లో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. రవి ఎప్పుడైతే అత్యంత శక్తివంతమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడన్నమాట. రవి ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తాడో మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో వచ్చేటప్పటికి సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి అన్నమాట. అంటే ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. వారికి మీరు వెన్నంటే ఉన్నారు, వారు మీ వెన్నంటే ఉన్నారు అనే ఒక సంకేతాలని మీరు ఇవ్వగలుగుతారన్నమాట. ఆ యొక్క రిలేషన్షిప్ అనేది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పి మీ మనసుకు తెలుస్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మే 1వ తారీఖు నుంచి గురువు యొక్క అనుకూలతను తగ్గినప్పటికీ కూడా రవి ఈ యొక్క నెలలో ముఖ్యంగా చెప్పాలంటే 15వ తారీఖు వరకు వచ్చేటప్పటికి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి వచ్చేటప్పటికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా రాజకీయ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాశి వారికి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వృత్తిపరంగా కూడా కొంచెం అధికమైనటువంటి లాభాన్ని, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడం, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాన్ని రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి మే 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మంచి మార్కులతో పాస్ అవటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు కుజుడు రాజ్యస్థానంలో యోగ్యాన్ని ఇవ్వడు. రాహు ఎవరైతే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కేతు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసే ముందు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదివి బయటికి వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో వారికి మీరంటే ఇష్టం ఉన్నా సరే మరియు అదేవిధంగా ఆ సంబంధం ఎక్కువగా పోస్ట్ పోన్ చేయటం, ముందుకు జరగనటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అసలు వివాహం ఎప్పుడవుతుందా అనేటువంటి పరిస్థితి అప్పుడప్పుడు మీ మనసుకి కలిసివేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ నెల అనేది 15వ తారీఖు వరకు ఎక్కువగా లాభాన్ని చేకూర్చే విధంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే మొత్తం కోర్స్ కంప్లీట్ చేశారో వారికి కూడా వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక కదలిక అనేది ఏర్పడుతుంది. మీరు చేపట్టాలనుకున్నటువంటి బిజినెస్లో ఒక అనుకూలమైనటువంటి ప్రయత్నం మీరు చేయటం, వాటిలో మీరు సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా కూడా ఒక రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది. మీరు ఆశించినటువంటి పార్టీ టికెట్ కానీ మీరు ఆశించినటువంటి స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయి మీకు పొందగలుగుతున్నాను, సంఘంలో గౌరవం ఉంది, ఒకప్పటికన్నా ఇప్పుడే నాకు బాగుంది, దీని ద్వారా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు నూతన గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు మీరు కొంటున్నటువంటి గృహం కానీ వాహనం కానీ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ వాహనమైనా సరే దాని యొక్క డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ మీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని జపం చేసుకున్న తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క నెలలో. మరియు అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాలు 15వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతాయి అంటే ద్వితీయార్థంలో ఎలా ఉండబోతాయి అనేది చూద్దాం. 15వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి రాశివారిని మనం గమనించినట్లయితే వ్యయ స్థానంలోకి శుక్రుడు బుధుడు
రాబోతున్నారు. రవి కూడా వచ్చేటప్పటికి 1000 స్థానాలకు రాబోతున్నాడు అనమాట. అప్పుడు ఎలా ఉండబోతుందంటే శుక్రుడు బుధుడు 1000 స్థానంలో కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలించే విధంగా ఉన్నది. స్త్రీలతో కొత్త స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పరిచయాలు అనేది ఏర్పడటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి స్త్రీతో కొత్త పరిచయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ముందుకు జరగడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఎందుకంటే 1000 స్థానాల్లో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే గురుగ్రహ మంత్రబలం అనేది తగ్గే విధంగా ఉంది. గురుగ్రహ బలం అనేది తగ్గుతున్నది అనమాట. సో గురుగ్రహ మంత్ర జపం అనేది కంపల్సరీగా చేయాలి ఈ యొక్క రాశి వారు. ఈ యొక్క మంత్ర జపాన్ని మీరు గురువారం పూట ఆరంభించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది. గాయత్రి మంత్ర జపం అనేది కూడా మీరు చేసుకోవచ్చు. మరి అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కొన్ని కష్టాన్ని కూడా గురి చేసే విధంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్వితీయార్థంలో మనం గమనించినట్లయితే ధన సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉన్నాయి. ఫైనాన్షియల్లో స్పెక్యులేషన్స్లో అప్పుడప్పుడు అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి 19వ తారీఖు తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుందన్నమాట. డబ్బులు సమయానికి రావటం, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాభించే విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి మందకొండిగా ఉండే విధంగా ఉంటుంది. గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా అంత యోగించట్లేదు. ఈ నెలలో ముఖ్యంగా 15వ తారీఖు తర్వాత అంత బాగలేదు అన్నమాట. అదే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, దూర ప్రాంత ప్రయాణం అనేది జరుగుతుంది. విదేశీయాన సంబంధితమైన విషయాలు యోగించే విధంగా ఉంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి విహారయాత్రల్లో ఆనందంగా గడపగలుగుతారు 15వ తారీఖు తర్వాత. అలసిపోయేటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణాల్లో అధికమైనటువంటి శరీర ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరపీడత్వం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఉంది కాబట్టి రాశివారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం రాశివారికి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఇందాక చెప్పినట్టుగా మీరు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో గురుగ్రహ మంత్ర జపం అనేది చేయాలి. గురువారం పూట స్పెషల్గా చేయాలి. అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు, కొన్ని చికాకులు ముఖ్యంగా వివాహాలలో కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉన్నాడు 15వ తారీఖు తర్వాత. కాబట్టి ఈ రాశి వారు వచ్చేటప్పటికి కుజుడు అనుకూలత కోసం కుజగ్రహ మంత్ర జపం చేయటం, మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించవు ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేడు కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత కోసం కూడా కుజగ్రహ మంత్ర జపాన్ని ఎక్కువగా జపించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం పూట చేయటం, రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా యోగించే విధంగా ఉంటుందన్నమాట. స్వస్తి.